కొరియన్ స్టైల్లో కొరియన్ ఫ్రైడ్ చికెన్ తయారు చేసి చూపిస్తానండి. కొరియన్ ఫ్రైడ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ 500 గ్రాములు, అల్లం ముక్కలు 1 స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 స్పూన్, కార్న్ఫ్లవర్ 1/2 కప్పు, టమాటో కెచప్ 2 స్పూన్లు, హనీ 2 స్పూన్లు, చిల్లీ పేస్ట్ 1 స్పూన్, సెసమీ సీడ్స్ 1 స్పూన్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్, పంచదార 1/2 స్పూన్. కొరియన్ ఫ్రైడ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా, ఇప్పుడు తయారు చేసే విధానాన్ని ఒకసారి చూద్దాం. షెఫ్ ప్లీజ్ స్టార్ట్ చేద్దామండి. సో ఈ కొరియన్ ఫ్రైడ్ చికెన్ కోసం మనం ముందుగా నూనె వేడి చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఒకసారి స్టవ్ వెలిగించండి. ఓ నూనె పెట్టుకుందాం. కొరియన్ ఫ్రైడ్ చికెన్ కోసం మనం నూనె పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చికెన్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. సో చికెన్ని ఒక గిన్నెలో తీసుకుందాం. సో దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. అలాగే మిరియాల పొడిని కూడా మనం ఈ చికెన్కి పట్టించాలి. సో అలాగే వీటితో పాటు చికెన్కి కోటింగ్ కోసమని లైట్గా కోటింగ్ రావాలి, ఇది క్రిస్పీగా వస్తుంది ఈ చికెన్ ముందుగా. సో దీనికోసం మనం కార్న్ఫ్లవర్ని యాడ్ చేస్తాం. సో కార్న్ఫ్లవర్ని కూడా నేను చికెన్కి పట్టిస్తున్నాను. సో మిరియాల పొడి, ఉప్పు, కార్న్ఫ్లవర్ సింపుల్ మ్యారినేషన్ కంప్లీట్గా మనం చికెన్కి ఇలా పట్టించాలి. సో నూనె కూడా మనకి వేడెక్కుతుంది. సో మనం చికెన్ని ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకోవాలి. సో నాకు తెలిసి ఇది వరల్డ్ వైడ్గా చాలా ఫేమస్ అనుకుంటాను, ఎందుకంటే కొరియన్ డ్రామాస్ కూడా చూస్తుంటారు కదా, ఆ కొరియన్ డ్రామాస్ చూసే వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ డిష్ అయి ఉంటుందేమో ఇది. సో స్పెషల్లీ మనకి ఫ్రైడ్ అంటే ఫ్రైడ్ చికెన్ అనేసరికి కుంటకి ఫ్రైడ్ చికెన్ అంటారు. సో కేఎఫ్సి చికెన్ ఎలా అయితే ఫేమస్ అలా ఇది కూడా డిఫరెంట్ వెర్షన్లో కేఎఫ్సి చికెన్ అదర్ వేరియంట్లో ఉంటుంది. ఇది చాలా టేస్టీగా రాబోతుంది డిష్. సో ఇది మనకి వేగుతుంది కదండి. సో వన్స్ కంప్లీట్గా వేగిన తర్వాత ఈ చికెన్ మనం తీసి సెపరేట్గా పక్కన పెట్టుకుందాం. సో పక్కన పెట్టుకున్నాక మనకి కొరియన్ ఫ్రైడ్ చికెన్ కోసం మనకు సాస్ తయారు చేసుకోవాలి. కొరియన్ సాస్ జనరల్గా ఏంటంటే దీంట్లో 3-4 ఆప్షన్స్ ఉంటాయండి. కొరియన్ సాస్లో మనకి ఏంటంటే సోయా జింజర్ సాస్ చేస్తుంటారు. అలాగే మనకి ఇప్పుడు ఇది నేను సావరీ టు స్పైసీ సాస్ చేస్తున్నాను సెసమీ సీడ్స్తో. అలాగే కొన్ని స్వీట్ చిల్లీ సాస్ ఉంటుంది. సో డిఫరెంట్గా ఉంటుంది. బట్ బేస్ ఏంటంటే మనకి చికెన్ అనేది ఫ్రై చేయాలి, సాస్ సెపరేట్గా చేసి మిక్స్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఇలా వేడెక్కుతుంది, ఇది చికెన్ ఫ్రై అవుతుంది కదా. సో కంప్లీట్గా ఇలా చికెన్ ఫ్రై అయ్యాక మనం తీసేద్దాం. సో ఇది ఆల్మోస్ట్ మనకు ఒక 70% ఉడికితే సరిపోతుంది. లేదు, కంప్లీట్గా చికెన్ అనేది ఫ్రై చేసుకోవాలి. సో ఇలా చిన్న మంట పెట్టి ఒకసారి హై హీట్లో కాకుండా చాలా స్లో ఫ్లేమ్లో ఈ నువ్వులు ఉన్నాయి కదా, తెల్ల నువ్వులు సెసమీ సీడ్స్ని ఒకసారి జస్ట్ అలా స్లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇవి చాలా త్వరగా మాడిపోతాయి. సో జస్ట్ అలా చిన్న మంట మీద ఒక 30 సెకండ్స్ వరకు అలా చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇలా రోస్ట్ చేసుకున్న సెసమీ సీడ్స్ని మళ్ళీ మనం తీసేద్దాం. ఇప్పుడు దీంట్లో మనం సాస్ చేద్దామండి. సో సాస్ చేసేటప్పుడు ఏంటంటే దీంట్లో మనం కొద్దిగా లైట్గా నూనె వేసుకోవాలి. నూనె వేస్తున్నాను. సో సాస్ కోసమని నూనె వేసుకున్నాక దీంట్లో మనం చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కల్ని వేసేస్తా. ఫైన్ చాప్ గార్లిక్ వెల్లుల్లి ముక్కలు లైట్గా అలా నూనెలో వేయించాలి. అలాగే ఈ వెల్లుల్లి ముక్కలతో పాటు ఇలా చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు. సో ఈ అల్లం ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసేస్తాం. సో రెండింటిని కలిపి వేయించండి. ఇది వేయించుతుంటే నిజంగా చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే దీంతో పాటు చిల్లీ ఫ్లేక్స్ అండి, చిల్లీ ఫ్లేక్స్ని కూడా మనం వేసుకోవాలి దీంట్లోనే. సో చిల్లీ ఫ్లేక్స్ వేసాక కలపండి ఒకసారి, మంచిగా బాగా వేగుతుంది కదా. దీంట్లో ఏం చేస్తామంటే మనం స్వీట్నెస్ని కూడా యాడ్ చేయడం కోసం కొద్దిగా అలా షుగర్ని కూడా యాడ్ చేస్తాం. సో షుగర్ వేసాక కొద్దిగా వేయించండి ఫ్లేమ్. అలాగే దీంట్లో మనం కెచప్ని కూడా యాడ్ చేసుకుంటాం. సో కెచప్ వేస్తున్నాను. సో దీంతో పాటు కెచప్తో పాటు కూడా మనకి స్వీట్నెస్ అంది వస్తుంది. ఒకసారి మిక్స్ చేయండి. అలాగే కెచప్తో పాటు దీంట్లో మనం చిల్లీ పేస్ట్, ఈ చిల్లీ పేస్ట్ అనేది యాక్చువల్గా ముందుగా మనం చిల్లీస్ని బాగా బాయిల్ చేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలి. పేస్ట్ చేసి ఆయిల్లో కుక్ చేయాలి. సో ఈ చిల్లీ పేస్ట్ని కూడా నేను యాడ్ చేస్తున్నాను దీంట్లో. హోమ్ మేడ్గా చేసుకోవచ్చు మనం చిల్లీ పేస్ట్ని. సో ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది కాబట్టి దీన్ని తీసి మనం పక్కన పెట్టేస్తున్నాము. ఓకే. సో
సో మనం ఇలా కిచప్ వేసాం కదండి, కిచప్ అలాగే చిల్లీ పేస్ట్ ఇవన్నీ వేసాం. సో దీంతో పాటు దీంట్లో కొద్దిగా సోయా సాస్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో సోయా సాస్ వేస్తున్నాను. సో సోయా సాస్లో మనకి సాల్ట్ ఉంటుంది కాబట్టి కొద్దిగా మనం యాక్చువల్గా ఏంటంటే సాల్ట్ వేసేటప్పుడు చూసి వేసుకోవాల్సి వస్తుంది. సో అలాగే దీంట్లో మనం తేనె హనీ కూడా వేసుకోవాలి స్వీట్నెస్ కోసమని. ఓకే, మనం ఆల్రెడీ క్యారమెల్ ఫ్లేవర్ కోసం ఆల్రెడీ షుగర్ వేసాం, కలర్ అలాగే హనీని కూడా వేయాలి. సో హనీ వేసా. సో వీటన్నిటిని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఈ చికెన్ని దీంట్లో వేద్దామండి. ఓకే, సో ఫ్రై చేసుకున్న చికెన్ వేసాక ఆ పీసెస్ అన్నిటికీ పట్టుకునేలాగా ఒకసారి కలపాలన్నమాట. సాస్ ఏదైతే చేసామో సాస్ని ఇలా కంప్లీట్గా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా ఇలా కంప్లీట్గా కోట్ అయిపోవాలి. సో దీన్ని మీరు కంటే ఒకవేళ అవసరం అయితే సాస్ క్వాంటిటీ తక్కువ అనిపిస్తే కొంచెం స్లైట్గా వాటర్ యాడ్ చేయొచ్చు. ఓకే, దీంట్లో మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సెసమీ సీడ్స్ కూడా యాడ్ చేయాలి. ఓకే, సో సెసమీ సీడ్స్తో ఇంకా అడిషనల్ ఫ్లేవర్స్ అయితే వస్తాయి చికెన్కి. ఓకే, అలాగే సో దీంట్లో ఇంకా స్ప్రింగ్ ఆనియన్ పీసెస్ ఇలా చిన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్ పీసెస్ని వేసి మరోసారి మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ కొరియన్ స్టైల్లో కొరియన్ ఫ్రైడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. సో ఇంకా మనం దీన్ని డిష్ అవుట్ చేయొచ్చండి. సో మామూలుగా మనకి వీకెండ్స్ అంటే ఓన్లీ నాన్ వెజ్ స్పెషల్ కాబట్టి సో ఏం వంట చేయాలి అనే ఆలోచనలు లేకుండా జస్ట్ సింపుల్గా ఇలా ఒక కొరియన్ ఫ్రైడ్ చికెన్ని ట్రై చేస్తే చాలా బాగుంటుందేమో కదా మీ వీకెండ్. మీరు చికెన్ కావాలంటే ఇంకొంచెం పెద్ద పీసెస్లో కూడా తీసుకోవచ్చు. సో ఇలా చిన్నగా పీస్ తీసుకోవడం అంటే మనకి ఈజీగా ఈవెన్గా కుక్ అవుతుంది. కొరియన్ ఫ్రైడ్ చికెన్కి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. చికెన్ విత్ స్కిన్ 500 గ్రాములు, అల్లం ముక్కలు ఫైన్ చాప్ 1 స్పూన్, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1½ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1/2 కప్పు, టమాటో కెచప్ 2 స్పూన్లు, హనీ 2 స్పూన్లు, చిల్లీ పేస్ట్ 1 స్పూన్, సెసమీ సీడ్స్ 1 స్పూన్, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 స్పూన్, సోయా సాస్ 1 స్పూన్, పంచదార 1/2 స్పూన్. కొరియన్ ఫ్రైడ్ చికెన్ తయారు చేసే విధానాన్ని ఒకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి వేడి చేసుకోవాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, కార్న్ పౌడర్ వేసి బాగా మిక్సీ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న చికెన్ని వేయించిన నూనెలో వేసి చక్కగా డీప్ ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నువ్వులు వేసి వేయించి బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో కొద్దిగా నూనె, వెల్లుల్లి ముక్కలు, అల్లం ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా పంచదార, కెచప్, చిల్లీ పేస్ట్, సోయా సాస్, తేనె ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చక్కగా సాస్లా చేసుకోవాలి. తరువాత ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా కలుపుకొని వేయించిన నువ్వులు, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు వేసి మరోసారి కలుపుకుంటే పర్ఫెక్ట్ అండ్ సాసీ ఫ్లేవర్స్తో కొరియన్ ఫ్రైడ్ చికెన్ రెడీ.